ఈరోజైతే నేను ఎటువంటి స్పెషల్ మసాలా, ఇంకా ఏ స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ ఏమీ యాడ్ చేయకుండా ఒక రెగ్యులర్ నార్మల్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దామనుకున్నా. సో, దానికోసం అయితే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ 2 పెద్దవి కట్ చేసుకున్నా అనమాట. అండ్ ఒక 2 చిల్లీ కట్ చేసుకొని అవి ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. సో, ఈ మసాలాలు కూడా అన్నీ ఇంట్లో చేసుకున్నామనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకొని అది కూడా ఫ్రై అయిపోయాక నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు, పసుపు అండ్ అలాగే కారం. కారం అయితే నేనొక 2 స్పూన్స్ వరకు వేశాను. సో, ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను మ్యారినేషన్ కూడా ముందేం చేయలేదు. అండ్ అలాగే దీంట్లో పెరుగు అలాంటివి కూడా ఏమి యాడ్ చేయట్లేదు. సో, దీంట్లో అయితే కావాల్సినంత వాటర్ పోసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, ధనియాల పొడి అండ్ కొంచెం కొబ్బరి పొడి వేశాను. అండ్ ఫైనల్‌గా నూనె పైకి తేలే టైంలో ఇలా కొత్తిమీర వేసేసుకున్నా అనమాట. సో, ఇలా అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఒక రెగ్యులర్ సింపుల్ చికెన్ కర్రీ ఇది.